గుర్తుంచుకోండి లోకమయ్య గారి నాయకత్వం, దయానంద్ గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. మన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, సిద్ధార్థ గారి నాయకత్వం, సిద్ధార్థ గారి నాయకత్వం. రాఘవయ్య గారు, డాక్టర్ దయానంద్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, కుమారనాయుడు గారు బలపరిచిన అభ్యర్థి నాగల్ల రేవతి గారు. ఈ ఓటు కత్తెర గుర్తు 1వ నెంబర్ కత్తెర గుర్తుకే, కత్తెర గుర్తుకే. మన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, మన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రాఘవయ్య గారి నాయకత్వం. పథకాలు ఖచ్చితంగా 100% అయ్యే పథకాలు మీరు వచ్చి ఇప్పుడు మంచి రోజులు వస్తున్నాయి. సర్పంచ్ గెలిపి మన్మోహన్ రెడ్డిగా అన్నమాట నిలబెట్టుకుంటారు. పెద్ద ఓట్లు మొత్తం కత్తిరి గుర్తుగా వేయాలి. గౌను మీకు స్థలం ఇచ్చి ఇల్లు కూడా స్థలం ఇచ్చి ఇందిరమిల్లు ఆటో సంవత్సరం బలపరిచారండి. ఓకే, ప్రజలు మీకు ఓట్లు గెలిపిస్తే అందుబాటులో ఉంటారా? అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలు ఏమన్నా నేను పరిష్కరించి అవి సాల్వ్ చేస్తానండి. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ మీ పేరేంటండి? నా పేరు బండారు మహారేశ్వరరావు. సార్ మీరు ఏ వార్డు నెంబర్కి? మా అన్నగారు అబ్బాయి జగదీష్ 5వ వార్డుకి పోటీ చేస్తున్నారు. ఏ పార్టీ సార్? కాంగ్రెస్ పార్టీ. మధుమోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యే మేడం గారు బలపరిచిన అభ్యర్థి డాక్టర్ మధుమోహన్ రెడ్డి గారు. మధుమోహన్ రెడ్డి గారు ఊరికి అన్ని మంచి పనులు చేశారని ఆ పార్టీ తరఫున మేము పోటీలో ఉన్నామండి. సార్ మీరు గెలిస్తే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతారు? మా మధుమోహన్ రెడ్డి గారి సలహాలతోటి మేము సీసీ రోడ్లు వేయించాం. 2 కోట్లు పెట్టి కమిటీ కళ్యాణ మండపం కట్టిస్తున్నాం. బీసీ మా వడ్డీల సంఘానికి ప్రహరీ గోడ, ఏది మన శ్మశాన వాటికి తరఫున ప్రహరీ గోడ, దాని ట్యాంక్ అన్నీ మాకు మంచి చేసుకోవాలని చూస్తున్నామండి. సార్ మీరు గెలిచాక ప్రజలకి అందుబాటులో ఉంటారా? అందుబాటులో పర్ఫెక్ట్గా ఉంటామండి. కరెంటు స్తంభాలు వేయించాం. ఇప్పుడు గెలవక ముందే కరెంటు స్తంభాలు వేయించినాం. దానికి లైన్ లాగినాం. కాలనీ ఇల్లు ఇచ్చాం. ఇది ఇవన్నీ ప్రతిదీ కూడా ఆయన మధుమోహన్ రెడ్డి గుడి దగ్గర మండపం కట్టించాం 5 లక్షలతోటి. పార్టీ తరఫున 8వ వార్డుకి పోటీ చేస్తున్నాను. నాకు మధుమోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చారు. మన 8వ వార్డు నుంచి ముస్లిం తరఫు నుంచి మా వార్డుకి సమస్యలు సీసీ రోడ్లు, గురువుగారికి ఇళ్ళ స్థలం కొనిచ్చారు. దాంట్లో ఇల్లు కట్టిస్తానని హామీ ఇచ్చారు. మరి మాకు మా బజార్లో నీటి సమస్య ఒకటి ఉంది, మంచినీళ్ళ నీటి సమస్య. బోర్ ఒక వేపిస్తారని హామీ ఇచ్చారు. కరెంట్ పోల్ వేయించారు. ఆయన మధుమోహన్ రెడ్డి ద్వారా మా బజార్కి అభివృద్ధి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.